వీళ్ల కాపురం, ఇద్దరి మధ్య గొడవలతో అభిమానం నటిస్తూ బ్రతుకుతున్న నాటకాల కాపురం. మరి ఆ నవ్వులు ఆలోచించాలి. మరి మీరు కదలకుండా ఇక్కడే నిలబడి ఉండండి. అక్కడికి వెళ్తే ఊరికి గొడవ చేస్తారు. ఇక్కడే నిలబడి కాఫీ తాగి వెళ్ళండి. గ్యాస్ అయిపో వచ్చిందని చెప్పి 3 రోజులు అవుతుంది. చక్కెర కూడా అయిపో వచ్చింది. ఓహో, ఆఫీస్కి వెళ్ళి గ్యాస్ ఫోన్ చేయండి. నే ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్కి వచ్చాయి. రేయ్, పెంటపాడు నుంచి 3 లారీలు పెంట తెచ్చుకోవాలరా. బజానా ఇచ్చేసాను, పెంట మాత్రం తెచ్చుకోవాలరా. ఓకేరా, నువ్వు వెళ్ళి తెచ్చుకో, నేను వెళ్తున్నా. బాయ్. నిన్నటి నవ్వులు ఇప్పటికి పండాయన్నమాట. మరి భయపడుతుంది ఏమిటి? కొంచెం టైం తీసుకునేలే. గిరి, యు ఆర్ ఎ లక్కీ క్యారెక్టర్. ఏమైంది? వాట్ హ్యాపెండ్ టు యు? ఏమిటి అలా ఉన్నావు? ఏమైంది పాపా? ఏమిటి ఏడుస్తావు? ఏమైంది? మరి ఏమని చెప్తావు? పరాగ్గా పరాయి మగాడి మీద పడ్డానని చెప్తావా? భర్త సుఖం కరువైన నీ మాట నీ భర్త అపార్థం చేసుకుంటే దేవుడైన రాముడే భార్యను అనుమానించిన లోకం ఇది. ఆలోచించు. పరాగ్గా ఉంటే చీరకు నిప్పంటుకుందండి. పర్వాలేదు, నీకేం కాలేదుగా, అంతే చాలు. నమస్కారం బాబు. సలాం. క్యా హై? ఇక్కడ రాంబాబు అని మా వాడు చింతల బస్తీలో ఉంటున్నాడు బాబు. అడ్రస్ మాలూమ్ నహీ. మాలూమ్ కాదు బాబు, చింతల బస్తీ. అరే ముझे मालूम नहीं. మాలూమ్ కాదు బాబు, చింతల బస్తీ అని. అరే యార్ ముझे मालूम नहीं, जाओ. ఏమిటయ్యా మాలూమ్ అంటావు? నేను చెప్తే చింతల బస్తీ అంటూ ఉంటాను. నువ్వు వెరిమాలోకలా ఉన్నావు. వెళ్ళు. గొడవగా ఉంది బాబు. చింతల బస్తీ అని పక్కన. మాలూమ్ నహీ. ఇది మాలూమ్ కేశానండి. కుర్రాడు చింతల అంటాడు బాబు. చింతల బస్తీ అని ఇక్కడ. ఇది గాడి కేసు. నేను హైదరాబాద్ లో ఉన్నాను, అరేబియాలో ఉన్నాను, నాకు అర్థం కావటం లేదు. ఆహా, ఈ పులికి నోరున్న అడ్రస్ చెప్పేదేమో. అమ్మయ్యా, వేరుశనకాయలు బాగున్నాయ్యా. బాబు చింతల బస్తీ ఎక్కడ? మాలూమ్ మాత్రం కాదు. చింతల బస్తీ. ఆహా, అడవిలో ఆవకాయలా కనిపించావయ్యా మహానుభావ. మార్తాండదయ్యా, తెలుగు ఇప్పటికి వినిపించిందయ్యా. బాబు నీ పేరేంటి? యాద్గిరి ఉంది. ఆహా, ఎన్నాళ్ళ బట్టి వ్యాపారం చేస్తున్నావు? మా తాత అయితే గేండా బుట్టి సచ్చిండు. శుభం. మా నాయన గేండా బుట్టి సచ్చిండు. శుభం. నేను గేండా బుట్టిన మళ్ళా. నువ్వు మాత్రం చావలేదు, అది నా అదృష్టం. బాగుందయ్యా, చాలా బాగుంది. చింతల బస్తీకి తావేటి బాబు? జూకొచ్చి చింతల బస్తీ అంటావేమిటి? మనుషుల్ని అడిగానయ్యా, చెప్పలేదు. జంతువుల మధ్య మనిషిలా కనిపిస్తున్నావు, చెప్పవయ్యా. సాల్ది పల్లీలు గట్ట ఎవడంతాడు? బాబు బాబు బాబు, నీ వయసు ఎంతయ్యా? 30 అమ్మాయి. కరెక్ట్ గా ఇదే వయసు అయ్యా. వెస్ట్ జర్మనీలో లార్డ్ లెల్లిత్కో అని జూలో బఠానీలు అమ్ముతూ ఉండేవాడు. ఓ రోజు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ వచ్చి హాలీవుడ్ అడ్రస్ అడిగాడు, చెప్పాడు. అంతే, 6 నెలల్లో జాతకం మారిపోయిందయ్యా. 4 బిల్డింగులు, 2 కార్లు, 2 పుల్లు. కరెక్ట్గా ఇలాగే ఉండేవాడయ్యా. చూస్తూ ఉంటే అదే కన్ను, అదే ముక్కు, సేమ్ హైట్. నేను చూస్తే నాకు అనుమానంగా ఉందయ్యా.
6 నెలల్లో నువ్వు నడిచమ్మవయ్యా, బండి ఉంటుంది. మరో 6 నెలల్లో బండి ఉండదయ్యా, షాప్ ఉంటుంది. మరో 6 నెలల్లో నేను ఎత్తిపెట్టి టోపీ ఉంటుంది, నీ వేళకి ఉంగరాలు ఉంటాయి, చేతిలో పైపు ఉంటుంది, నోట్లో బాగుంటుంది. నువ్వు ఇంపాల కారులో ఉంటావు, కారు చుట్టూ జంగిడీలు ఉంటాయి, నువ్వు వేరుశనక్కాయలు అమ్ముకుంటూ ఉంటావు. వేరుశనక్కాయలు, వేరుశనక్కాయలు, వేరుశనక్కాయలు. ఏయ్, వేరుశనక్కాయలు, వేరుశనక్కాయలు, వేరుశనక్కాయలు. ఈ పాటికి ఆ వేరుశనక్కాయలు వాడు వెస్ట్ జర్మనీలో ఉంటాడే, ఆశ్చర్యం లేదు. ఏం చేయమంటావు? అతన్ని ఆనందపరిచి నీ అడ్రస్ సంపాదించాను, తప్పదమ్మా, ఆపద్ధర్మం. మీరందరినీ ఊహల్లోకి తీసుకెళ్తున్నారు. ఏది మమ్మల్ని తీసుకెళ్ళండి చూద్దాం. ఏమిటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఇదిగో ఈ గెద్ద ముక్కు పంతులు తలుచుకుంటే కాశీ విశ్వేశ్వరుని తిరుపతి బదిలీ చేసేస్తాడు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని శ్రీశైలం బదిలీ చేసేస్తాడు, శ్రీశైలం మల్లికార్జునుడు సింహాచలం బదిలీ చేసేస్తాడు. ఏ నమ్మకం లేదా? సరే చూద్దామమ్మా. మీ ఇద్దరికి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో కొడుకు పుడుతున్నాడయ్యా. కొడుకు ఇలా భూమి మీద పడి పడ్డంతో రాఘవేంద్రరావు గారు, సావిత్రమ్మ గారు, పరశురామ్ గారు ఊళ్ళో దిగుతున్నారు. 10 రోజులు బారసాల, మేళాలు, తాళాలు, బంధువులు, ఓ ఇల్లంతా ఒకటే హడావిడిగా ఉంది. మహానుభావ మార్తాండతేజ, చరిత్రలో జరగలేదయ్యా ఇలాంటి బారసాల. రాఘవేంద్రరావు గారు బాలమురళీకృష్ణ అని పేరు పెట్టాలంటారు, సావిత్రమ్మ గారు వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టాలంటారు, మరి పరశురామ్ గారు బ్రూస్లీ అని పేరు పెట్టాలంటారు. ఈ ముగ్గురులో ఏ పేరు పెట్టాలో తెలియక కన్ఫ్యూజన్ లో మీరు లవణం అని పేరు పెట్టాలనుకు. ఏమిటయ్యా ఇద్దరు ఊహల్లో తేలిపోతున్నట్టున్నారు? అవునండి, కరెక్టే. సమస్యల్ని నవ్వుల వెనక దాచుకుంటే తెలుసుకోనంత అసమర్థుడు కాడయ్యా ఈ గద్దముక్కు పంతులు. రాంబాబు, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఎలా వచ్చాయి? అది నువ్వు సమాధానం చెప్పక్కర్లేదయ్యా. మీలో తప్పు ఎవరిదైనా తప్పు నీదేనంటాను, లేకపోతే ఏమిటయ్యా? ఒక ఆడపిల్ల, నేను మనసారా ప్రేమించిన ఆడపిల్ల, తన వాళ్ళందరినీ వదులుకొని నీతో జీవితాంతం గడపడానికి వస్తే ఆవిడ దోషం చేసి దూరంగా నిలబడతావా? నువ్విక్కడ, ఆవిడక్కడ. ఏమిటయ్యా నీ ఉద్దేశం? ఏం జరిగింది చెప్పు. మీరు అనుకుంటున్న నిజం నిజం కాదండి. ఏమిటయ్యా గొప్ప నిజం? ఏమిటి చెప్తావు? నీ తప్పును సమర్థించుకోవాలనుకుంటున్నావా? సమర్థించుకోవయ్యా, చెప్పు. అది కాదండి, అసలు జరిగిన విషయం. ఆ రోజు జరిగిన ప్రమాదం వలన మీరు వైద్యాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల ప్రస్తుతం మీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. మిస్టర్ రాంబాబు, మీరు సంసార జీవితానికి పనికి రాకుండా పోయారు. ఇన్నాళ్ళు ఈ విషయం నాకు చెప్పలేదేం రాంబాబు? ఏమని చెప్పను? తలా నుంచి కన్నీరు కార్చే భుజం దొరక్క ఇన్నాళ్ళు రాయిలా బతుకుతున్నాను. బాధపడకు, జరిగింది మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. నీకు నేనున్నాను రాంబాబు. ఈ ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. కానీ ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఎదురు తిరిగిందంటే మీ ప్రాణానికే ముప్పు రావచ్చు. నేను ట్రీట్మెంట్ చేయాలంటే వారి తల్లిదండ్రి కానీ భార్య కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. దెన్ ఐ విల్ ట్రై. ఓకే సార్, మా ఆవిడ సంతకం చేస్తుంది. ఇది ఇప్పట్లో ఎవరికి తెలియడం మంచిది కాదు రాంబాబు, ముఖ్యంగా మీ ఆవిడకి. బట్ డాక్టర్ గారు, పోనీ వాళ్ళ అన్నయ్య సంతకం పెట్టవచ్చా? ఓకే. అయితే గెద్దముక్కు పంతులోని సర్టిఫికెట్ ఫిలప్ చేసి ఇవ్వండి. మనస్సులో ఆత్మీయత ఉండబట్టే ఇద్దరి కళ్ళల్లో ఒకేసారి కన్నీరు తిరిగింది రాంబాబు. ఆత్మీయతలు కలిపిన కన్నీరు ఎప్పుడు వృధా కాదు. నేను అన్నయ్యగా సంతకం పెట్టడం నీకు అభ్యంతరం లేదుగా?